నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వ్లాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయిన కిరాక్ ఉంటది. ముచ్చట ఏంటిదంటే నిన్న నైట్ మాకే సైడ్ వర్షం పడ్డది. యాక్చువల్లీ పొద్దున్నే దొయ్య కాడికి వచ్చేసిన. ఇక్కడ మన ఒక దొయ్య కనిపిస్తుంది కదా, ఈ దొయ్యల శనిగా వీకే ఉన్నది. కానీ వర్షం కొట్టిన మళ్ళీ దాని అయితే క్యాన్సిల్ చేసినాం. ఎందుకంటే మనం ఒకవేళ పీకిన తర్వాత మళ్ళీ వర్షం వచ్చింది అనుకో, అది మెద అనేది ఉల్లాడది. సో దానికోసం అని క్యాన్సిల్ చేసినాం. ఒకవేళ పీకకుండా ఉన్నాం అనుకో, వర్షం వచ్చినా కానీ అది ఎండ కొడితే తొందరగా ఉల్లాడుతుంది. ఇట్లా మనం పీకిన తర్వాత వర్షం వచ్చింది అనుకో, మెద అనేది ఉల్లాడది. సో అందుకని దాని అయితే ఈరోజు క్యాన్సిల్ చేసినాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఇట్లా చెప్తానంటే, ఇక్కడ కనిపిస్తున్న ఈ దొయ్యల మొత్తం శనిగాని ఈ రోజు అయితే అక్కడ బైక్ పెట్టిన దొయ్యల పరద వర్షి దాంట్లో ఈ మొత్తం శనిగ మెదలన్నీ వేసి మన ట్రాక్టర్తో అయితే తొక్కించబోతున్నాం. సో మేము ఎట్లా ప్రిపేర్ చేస్తాము, శనిగని అక్కడ ఎట్లా తొక్కిస్తాము, తూర్పాలు ఎట్లా పోతాం అనేది ఈ వీడియోలో మొత్తం చూపెడతా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చలో ఇక స్టార్ట్ చేద్దాం మనం అయితే ప్రాసెస్. సో నిన్న నైట్ మాకే సైడ్ వర్షం పడ్డదని చెప్పిన కదా, సో దానివల్ల కొంచెం మెదలు అయితే మెత్తగా అయినాయి. ఇట్లా బుడ్డలు కొంచెం మెత్తగా అయినాయి. ఇప్పుడైతే మెత్తగానే ఉన్నాయి. మరి ఇంకొంచెం సేపు ఎండ కొట్టింది అనుకో, మళ్ళీ మంచిగా కరకర అవుతాయి. అప్పుడు తొక్కిపిస్తే ఇక మొత్తం బుడ్డలు అనేటివి మంచిగా రాలుతాయి. ఇక్కడ తొక్కిపిత్తం అనేది ఫస్ట్ అయితే మీకు చూపెడతా ఒకసారి. ఇక్కడైతే కొంచెం జాగా సాపు ఉన్నది. ఇలా పెసాలకలే ఏమలకలే, దొయ్య అయితే మొత్తం మంచిగా గడ్డితోటి మంచిగా సాపు ఉన్నది. ఇక మనం కొంచెం లైట్గా గడ్డి వేసి కింద ఇక పరద వర్షి తొక్కిపించినాం అనుకో, పరదకు కూడా ఎలాంటి ఇబ్బంది కాదు, మనకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇక ఇప్పుడైతే అక్కడ దుమ్ము జమ చేసిన, అది తీసుకొద్దాం. ఇప్పుడైతే వరిగడ్డిది మొత్తం దుమ్ము జమ చేసిన, దీన్ని కొంటపోయి అక్కడ కింద మొత్తం పర్వాలే, ఎందుకంటే మన పరదకు మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం కాకుండా. దీని అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి కొంటపోదాం అక్కడికి. దుమ్మంతా కిందెందుకు పోతానంటే, ఇది పోస్తే కొంచెం మెత్తగా ఉంటుంది అన్నట్టు. దాని మీకు వెళ్ళి పరదెత్తే ట్రాక్టర్ తిరిగినా కానీ టైర్లో ఒత్తినప్పుడు కూడా ఏం ప్రాబ్లం కాదు. చలో ఇప్పుడైతే ఆ దుమ్ముని మొత్తం ఇక్కడ వరద్దాం. ఇక మనం తెచ్చింది అయితే ఇంత అయితే అయింది. ఇంకోసారి తెచ్చినాం అనుకో ఇక మొత్తానికి అయితే అవుతుంది. మళ్ళీ ఒకసారి తీసుకొస్తా. ఇంకొంచెం తెచ్చిన, ఈసారి అయితే ఒక గక్కడికి పోయి తెచ్చిన. ఇక దీన్ని కూడా ఇప్పుడు చల్లుదాం ఒకసారి మొత్తం. ఇటు మెత్తగానే ఉన్నది, ఇటుకే మనం మేము ఇటు చల్లాలి. ఫైనల్ ఇక్కడ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఇంటికి పోయి అన్నం తిని ఇక పరదలు పట్టుకుని వచ్చిన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. తమ్ముడు వచ్చేలోగా మొత్తం ఇక్కడ శనిగని వేసి పడేయాలి. చలో ఇప్పుడైతే ఇంటికి పోతాను. ఇక గాలి అయితే ఒక రేంజ్లో పెడుతుంది, పొట్టు పెడుతుంది. ఇట్లనే సాయంత్రం వరకు పెట్టింది అనుకో మనకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అదేంటిదంటే మనకు శనిగ దొక్కించడం అయిన తర్వాత తూర్పాలో పోసేది ఉంటుంది కదా, ఇట్లనే సాయంత్రం వరకు పెట్టింది అనుకో గాలి మంచిగా ఉంటుందని మనకు కూడా. ఇంకొకటి ఏంటిదంటే ఇట్లా గాలి పెట్టింది అనుకో మనకు ఎండ కొట్టినట్టు అనిపించదు, చల్లగా ఉంటుంది మంచిగా. చూద్దాం మరి ఎంతసేపు పెడుతుందో. మన సామాన్లు మొత్తం ఇక్కడికి దొయ్యకాడి పట్టుకుని రాలేదు. మొత్తం సామాన్లు దొయ్యకాడి పట్టుకుని వచ్చేసిన తర్వాత మన వ్లాగ్ను అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చలో మనోడు అయితే ఇక్కడి నుంచి వచ్చేస్తాడు ఇప్పుడే ట్రాక్టర్ పట్టుకొని. ఇక ఆడ వచ్చిందంటే ఇక్కడ పరదలు పరిచి రెడీ చేయాలి. సో ఫైనలీ మొత్తం అయితే ఇట్లా పరదలు అయితే పరిచినాం. ఇప్పుడైతే మన శనిగని మొత్తం తెచ్చి ఇక్కడ వేసి తొక్కియాలి. మొత్తం తెచ్చి లేచినాక తొక్కేటప్పుడు చూపెడతా. సో ఇప్పుడైతే మన శనిగని తెద్దాం. మనోడు షార్ట్ బంద్ చేసినాకైతే పోయిండు. ఇక్కడ షార్ట్ ఉంది కదా, దీన్ని తీసేయాలి ఇప్పుడు. ఈరోజు అయితే ఫుల్ గాలి పెడుతుంది ఘోరంగా. దొయ్యలకి వెళ్ళి మొత్తం పేగులలో పెట్టుకొని మోసుకొని వచ్చి ఇక్కడ ట్రాక్టర్ టైర్లకు దొరికే విధంగా ఈ పరదలలో సెట్ చేసినాం. ఇప్పుడు మనోడు అయితే ట్రాక్టర్ తీస్తాడు, తొక్కిస్తాడు. మెల్లగా తొక్కియాలిగా. యాక్చువల్లీ నిన్న మంచిగా కరకర ఉండే, నిన్న ఎండ కొట్టిందిగా మంచిగా ఉండే, కానీ నైట్లో వర్షం కొట్టిన మళ్ళీ మెత్తగా అయింది. సప్పర్ అనుగుతుంది ట్రాక్టర్ తొక్కిన మళ్ళీ. కొంచెం ఎక్కువ సార్లు దింపాల్సి ఉంటుంది, ఇక మెత్తగా ఉన్నది కాబట్టి శనిగా.
మెత్తగా ఉండటం కూడా ఒక అందుకు ప్లస్ పాయింట్. ఏంటిదంటే ఎక్కువ కట్టెలు రాలి, బాగా కరకర ఉంటే మొత్తం కట్టెలన్నీ డుల్లు రాలుతాయి ఘోరంగా. సో మనోడు అయితే ఎనికి ముందుకు కొట్టి పడేస్తాడు. చూద్దాం, ఇది ఒక్కసారి తింపినామనుకో మనకు తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది ఎట్లా అనేది, ఎంత మెత్తగా ఉన్నదా మరి ఎట్లున్నది అనేది. ఇప్పుడు అయితే ఒక సగం దొయ్యకైతే వేసినాం, అక్కడ చూడొచ్చు సగం దొయ్య తెచ్చి ఇక్కడ వేసినాం ఆల్రెడీ. సో మనోడైతే వెనక్కి ముందుకు పోనిస్తాడు పర్దాలు ఉన్న శనగ మీద. ఒక 5-6 సార్లు దింపినామనుకో తెలుస్తుంది. బాగా మెత్తగా ఉన్నట్టు కనబడుతుంది, ముద్దలు అయితే ఎక్కువ రాలుతలేవు. నిన్న మంచిగా కరకర ఉండే, తొక్కితే నుజ్జు అయ్యేటట్టుండే శనిగా. నిన్నేమో పెసరుకు తొక్కి అవ్వండి తాతయ్య వాళ్ళది. ఇక ఇవాళనేమో ఇట్టున్నది పరిస్థితి. చూద్దాం, కొద్దిసేపు దింపితే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా అసలు మరి తొక్కి చూడలేదా అనేది తెలుస్తుంది. ఒకసారి మొత్తం తొక్కి చూడైనాక మళ్ళీ ఒకసారి తింపి మళ్ళీ తొక్కిపియాలి శనిగని, మీదికి కిందికి చేసి. సో ఇప్పుడైతే సప్పర్ అనిగింది తొక్కిన మళ్ళీ ట్రాక్టరు. సో మన ట్రాక్టర్ తొక్కిన వల్ల మొత్తం ఘోరంగా సప్పర్ అనిగింది. కొంచెం మెత్తగా ఉన్నది, నిన్న అయితే మంచిగా కరకర ఉండే, కానీ ఈరోజు బాగా మెత్తగా ఉన్నది. నైట్ వర్షం పడ్డం వల్లే ఇక మొత్తం ఈ విధంగా అతుక్కున్నది. దీనైతే ఒకసారి మళ్ళీ తింపేద్దాం. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కిందికి మీదికి బొలిపినాం, మళ్ళీ ఒకసారి దింపుతాడు మనోడు. ఎట్లా రాలుతాయో చూడాలి మరి. బాగా మెత్తగా ఉన్నది, లేకపోతే మంచిగా ఉంటుండే అసలు, కానీ కరకర ఉంటే దంగుతలేదు అసలు, ఇంటలేదు. ఎన్నిసార్లు దింపినా కానీ అట్లనే ఉంటుంది. సంతూ లైట్స్ వచ్చినాయిరా, లైట్లు వచ్చినాయి, లైట్లు వచ్చినాయిరా. సో మళ్ళీ ఒకసారి బొలిపినాం, ఇది 3వసారి అన్నట్టు. మళ్ళీ ఒకసారి తొక్కిస్తాడు, ఇది తొక్కిస్తే ఇక ఫైనల్ అన్నట్టు. ఇది తొక్కితే మొత్తం బుడ్డలన్నీ రాలుతాయి. దీన్ని తీసి పక్కకు వారేసి కట్టెని ఇక మిగిలిన పొట్టంతా మొత్తం ఇక తూర్పాల పోసుడే. గాలి కూడా ఫుల్ పెడుతుంది. మళ్ళీ ఒకసారి తొక్కిస్తాడు మనోడు. ఫస్ట్ తెచ్చి శనిగా వేసినాం కదా ఇక్కడ, ఇదైతే తొక్కుడు అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ మనం కట్టెంత తీసి పక్కకు పెట్టినాం. సో మిగిలిన శనిగనైతే తేవాలి, మళ్ళీ ఇంకొక సగం దాకా ఉన్నది. ఆ శనిగని తెచ్చి మళ్ళీ ఇల్లేసి మళ్ళీ ఒకసారి తొక్కియాలి. ఆ దొయ్య అయితే కంప్లీట్ అవుతుంది, ఒక దొయ్యది. సో కట్టె అయితే తీసి అక్కడ పక్కకు పెట్టినాం. బుష్ అయితే ఇట్లున్నది. చలో మళ్ళీ అయితే తెద్దాం. ఈ దొయ్యలో మొత్తం ఎక్కడి వరకు అయితే శనిగ వీకినామో ఆ శనిగనంతా మొత్తం తెచ్చి ఈసారి అయితే ఇక్కడ వేసినాం. ఈ దొక్కిచ్చుడైతే ఈ దొయ్య కంప్లీట్ అయినట్టే శనిగ. మనం ఎక్కడి వరకు అయితే వీకినామో ఆ శనిగని మొత్తం తెచ్చి ఇక్కడ వేసినాం. ఇప్పుడైతే తమ్ముడు తొక్కిస్తాను. ప్రొద్దున వేసిన శనిగ అయితే బాగా మెత్తగా ఉండే, అది ఫుల్ మొత్తం తొక్కిందంటే సప్పరానికి మొత్తం బుడ్డలు రాలేదు, ఏం లేదు. ఇదైతే ఇంతసేపు ఎండకుండే, మరి ఇదన్నా మంచిగా రాలేదా చూడాలి. ఇప్పుడైతే మనోడైతే తొక్కిస్తాడు, ఇది 2వసారి. ఇక ఈ తొక్కిచ్చుడు అయిందనుకో ఈ దొయ్య ఒకటి కంప్లీట్ అయినట్టే. ఇది ఇంతసేపు ఎండకుండే, దానికి ఎండ తలగలేదు. దీనికైతే ఇంతసేపు ఎండ తలిగింది, మరి ఇది మంచిగా రాలేదా చూడాలి. మనోడైతే తొక్కిస్తాడు వెనక్కి ముందుకు. ఈ వీడియో కొంచెం లెంత్ అయితే అని ఏమనుకోకుండా మామ, మీకు మొత్తం అర్థం కావాలని చూపిస్తాను ఈ వీడియోలో మేము శనిగని ఎట్లా తొక్కిస్తాం అనేది. సో తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు. ఇదైతే మంచిగా రాలుతుంది, కరకర ఉన్నది. ఇంతసేపు ఎండకుండే కదా, మంచిగా సౌండ్ కూడా వస్తుంది. తొక్కితే కరకర సౌండ్ వస్తుంది, తొక్కుతుంది శనిగది. శనిగా తీసిన వారైతే తొక్కిచ్చుడు తొందరగా అయిందనుకో తొందరగా అవుతుంది మా పని. పొద్దుడితే కొంచెం లేట్ చేసింది, ఇది తొందరనే అవుతుంది అనుకుంటానా. ఆ సౌండ్ చూడండి మామ ఎట్లా వస్తుందో తొక్కితే. ఒకసారి బొలిపినాం, మళ్ళీ ఒకసారి తింపుతాడు మనోడు 2వసారి. అంటే ఒకసారి దింపిండు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిరమరేసినాం, మళ్ళీ ఒకసారి దింపుతాడు. ఈ ఒక్కసారి దింపినాం అనుకో ఇక కట్టేది పక్కకు వారేసుడే. ఇప్పుడైతే దింపుతాడు మనోడు. అలా లాస్ట్ తూర్పాల వచ్చేటప్పుడు చూపెడతాం అమ్మ, వీడియో బాగా లెంత్ అవుతుంది. ఫైనలీ మొత్తానికి అయితే తొక్కిచ్చుడు అయితే కంప్లీట్ అయిపోయింది. మన లాస్ట్ దొయ్య ఉన్నది కదా, ఫస్ట్ రోజు వీకింది, ఆ దొయ్యనైతే మొత్తం వేసి ఇలా తొక్కిచ్చుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి గెలికిన ఆల్రెడీ
ఒకసారి మొత్తం దీన్ని గెలికినా ఇప్పుడు మనోడైతే దీన్ని ఒకసారి మొత్తం తొక్కిస్తాడు. లోపల ఏమైనా బుడ్డలు ఉంటే పలగాలని. ఇక దీన్ని ఇప్పుడు తూర్పాల పోసుడే తొక్కిచ్చుడు అయిందంటే ఈ దొయ్యల్ని మొత్తం ఈరోజు ఇక్కడ వేసి మొత్తం తొక్కించినాం. ఒక 5-6 సార్లు దింపితే దీన్ని అటు ఇటు బుడ్డలుంటే పలుగుతాయి. పలిగినాక మనం ఇక తూర్పాల పోయాలి. తూర్పాల పోసేటప్పుడు కూడా చూపెడతాం మీకు. అలా మంచిగా గాలి పెడుతుంది. ఇప్పుడు అయితే ప్రజెంట్ గాలి మంచిగానే పెడుతుంది. ఇంకా తొక్కిచ్చుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ దొయ్యల్ది ఇక కట్టేరినాం, ఇక్కడ పెట్టినాం. చిన్న చిన్న కట్టెలు ఉంటే ఇక్కడ ఏర్పడేసినాం. మనోడైతే ఇప్పుడు తూర్పాల పోస్తాడు, కానీ గాలి రావట్లేదు. ఒక్కొక్కసారి వస్తానే ఒక్కొక్కసారి రావట్లేదు. గాలి వస్తే తొందరనే అవుతుంది, గాలి రాకుంటే మాత్రం తూర్పాల పోసు తొందరగా కాదు. నిన్న లెక్కలు పెడతలేదు గాలి. ఈరోజు అయితే కొంచెం కష్టమే ఉన్నది. నేనైతే మంచిగా పెట్టింది గాలి, ఈరోజు పెట్టట్లేదు అంతా. సో లాస్ట్కు చూపెడతా ఎన్ని శనగలు అయినాయి అనేది. ఇట్లా రావాలి గాలి. గాలి ఒక్కోసారి వస్తానే ఒక్కోసారి వస్తలేదు. ఇట్లా వస్తే తొందరనే అవుతుంది గాలి. మొత్తానికి అయితే మన శనగల్ని తూర్పాల పోసుడు అయితే అయింది. ఒకసారి చూపెడతాం మన శనగలు ఎట్లున్నాయి అనేది. తూర్పాల పోసిన తర్వాత మన శనగలు అయితే ఈ విధంగా ఉన్నాయి. కొంచెం చెత్తలున్నాయి, ఇంకా గాలి సరిగా పెట్టలేదు మామ ఈరోజు. కొంచెం చెత్తలున్నాయి. అందుకే దీన్ని మళ్ళొకసారి మనం రెండోసారి మళ్ళీ అక్కడ తూర్పాల పోస్తున్నాం. మనకు అవసరం లేనప్పుడేమో గాలి పొట్టు పెడుతుంది, అవసరం ఉన్నప్పుడేమో గాలి పెట్టదు. ఇట్లుంటుంది అన్నట్టు గాలితోటి కథ. నిన్ననే పుల్లు పెట్టింది, ఈరోజు ఏమో పెట్టట్లేదు. ఇప్పుడైతే కొంచెం ఇలా చెత్తలున్నాయి. మళ్ళీ ఒకసారి అక్కడ మనం రెండోసారి మనం తూర్పాల పోసినాం అనుకో, ఇక కొంచెం నీట్గా ఉంటాయి. ఇప్పుడైతే ఇలా కొంచెం చెత్తలు బాగున్నాయి. ఒకసారి ఫుల్ పెట్టుడు, ఒకటిసారి ఆగుడు, దానివల్ల కొంచెం చెత్తలు పడ్డాయి మన శనగలల్లో. సో ఇప్పుడైతే మళ్ళీ అక్కడ ఒకసారి పోయాలి. అక్కడ పోసిన తర్వాత ఫైనల్గా చూపెడతాం మళ్ళీ ఒకసారి. చలో ఇప్పుడైతే మనం రెండోసారి పోతున్నాం మళ్ళీ తూర్పాల. చూద్దాము, కొన్ని బాగా అవుతాయి. మొత్తానికి రెండోసారి కూడా తూర్పాల పోసినాం. తూర్పాల పోసిన తర్వాత మన శనగలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ పోసిన దానికి రెండోసారి పోసిన దానికి బాగా తేడా ఉన్నది. ఫస్ట్ పోసిన దాంట్లో బుడ్డలు ఎక్కువ ఉండే. సో ఇక్కడ చూసుకోవచ్చు చెత్త. మనం రెండోసారి పోసినప్పుడు ఇంత చెత్త వెళ్ళింది దాంట్లో ఒక సన్నం దుమ్ము ఉంటుంది. అది రెండోసారి పోతే వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇదొక సంచి వెళ్ళినాయి. ఇదొక సంచి తెచ్చినాం కానీ దీనికి ఒక చిన్న తొర్రు ఉన్నది ఇక్కడ, అందుకే తమ్ముడు ఇలా పోసిండు. చలో ఇక మొత్తం మన సంసారం అంతా మళ్ళీ చదువుకోవాలి. ఇవన్నీ మొత్తం మళ్ళీ మడత పెట్టుకొని ఇంటికి పట్టుకపోవాలి. పొద్దున 11 గంటలకు వచ్చినాం మామ. ఇక మన పని అయితే ఎంతసేపు అయింది. ఇప్పుడు టైం చేసి దగ్గర 6 అవుతుంది. ఇక మన శనగలు మొత్తం అన్ని పడతలు సామాన్లు పట్టుకొని కల్టివేటర్ మీద తమ్ముడు అయితే ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయిండు. ఇక నేనైతే కొద్దిసేపు ఇక్కడ కావాలి ఉండాలి మన శనగకు. ఇప్పుడే ఇంతకుముందు ఒకసారి గుడ్లు వచ్చినాయి, కొట్టిన. ఇక రైతు ఒక పంట పండించాలంటే దాని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. ఇదంతా మీకు తెలియాలనే ఈ వీడియో చేసిన. సో ఇది ఈరోజు వీడియో. మరొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామ. రైట్ మరి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో యూట్యూబ్ మరింత మందికి సజెస్ట్ చేస్తుంది. రైట్ మరి.